ప్రైజ్ లార్డ్ అండి. దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి ఈరోజు వాగ్దానం యోహాను సువార్త 14:14 నా నామంలో మీరు నన్ను ఏం అడిగినాను నేను చేతును అని అంటున్న ఆయన నామాన్ని బట్టి మనం ఏం అడిగినా చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ సంవత్సరము కమాండ్మెంట్ ఒకటి పాటిస్తున్నప్పుడు మనకు అధికారం ఉంటుంది. సొంత కుమారునికి మరి వీధిలో ఉన్న పిల్లలకి చాలా తేడా ఉంటుంది. సో అలాగే తండ్రి అని పిలవగలిగేటట్టుగా ప్రాణానికి ప్రాణంగా దేవుణ్ణి ప్రేమించగలిగే వారికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 5:10 ఒక కమాండ్మెంట్ ఇస్తున్నాడు. తనకు విధేయులైన వారందరికీ ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్, ఈ బిడ్డ ఆ బిడ్డ, ఈ నల్లగా తెల్లగా ఉన్న అమ్మాయి అని కాదు కానీ అబ్బాయి అని కాదు కానీ ఎవరైతే యేసు నామంనకు విధేయులు అవుతారో వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన అంటున్నాడు. నిత్య రక్షణ అంటే ఆయనని నోటితో ఒప్పుకొని హృదయమందును అంగీకరిస్తూ మరి ఆయనను దేవుడుగా నువ్వు గణపరచగలిగితే నీకు రక్షణ ఉచితంగా ఇవ్వబడుతుంది. కాబట్టి ఆ క్రీస్తుని నువ్వు అంగీకరించగలిగితే, ఆయన మరణించి మృత్యుంజయుడిగా తిరిగి లేచినాడని నువ్వు అంగీకరించగలిగితే అప్పుడు ఆ నామం నీకు పనిచేస్తుంది. ఇంకా పవర్ఫుల్గా పనిచేయాలంటే నీటి బాప్తిసం తీసుకోవాలి. ఇంకా సూపర్ న్యాచురల్గా పవర్ కలిగి ఉండాలంటే అగ్ని బాప్తిసం తీసుకోవాలి. సో ఈ యొక్క నామం మీరు అడగగానే నెరవేర్చగలిగే నామంగా మీరు అప్పుడు చూడగలుగుతారు. ఎందుకంటే దాసులను ఉపేక్షించక నేను ఇక మిమ్మల్ని నా స్నేహితులని పిలుస్తున్నాను అని అన్నాడు. కాబట్టి హీఈస్ అవర్ ఫాదర్ అండ్ ఫ్రెండ్ అండ్ లవర్ అండ్ ఫిలాసఫర్, గైడ్, అలా చెప్పుకుంటూ పోతే హీ ఈజ్ ఎవ్రీథింగ్ టు అస్. ఆయన మనకు సమస్తం అయినాడు. కాబట్టి ఆయన సమస్తాన్ని నెరవేర్చగలవాడనే ఒక ధైర్యము, ఆ కంఫర్ట్ జోన్లోకి నువ్వు వెళ్ళగలిగి అడగగానే ఇస్తానన్న వాగ్దాన ప్రకారము ఖచ్చితంగా నువ్వు అడుగుతుండగా కూడా ఇస్తాడు. మీన్స్ నువ్వు ఆలోచిస్తుండగానే నువ్వు పొందుకుంటా ఉంటాడు. యెషయా గ్రంథం 65:24 అంటే నాకు ఇది చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంటుంది అనుకో, మనసులో అది జరిగిపోతుంది. కాబట్టి నా నామంలో మీరు నన్ను ఏం అడిగినా నేను చేతును అన్న వాగ్దానం దేవుడు మన జీవితంలో ఈరోజు నెరవేర్చబడుటకు కావాల్సిన ఆజ్ఞను మనం పాటిద్దాం. ఆ ఆజ్ఞ ప్రకారం నడుచుకోవటానికి కావాల్సిన ఒక సూచన మీన్స్ కమాండ్మెంట్ అంటే ఆజ్ఞ అతిక్రమం చేయటం పాపం. కాబట్టి ఆ ఆజ్ఞను కూడా మనం పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ.